నమస్కారం. ఈరోజు దేవగురువైన బృహస్పతి అర్ధరాత్రి 2 గంటల 50 నిమిషాలకి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే దేవగురువు బృహస్పతికి కర్కాటక సంక్రమణం జరుగుతోంది. దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించడం అనేది చాలా విశేషమైన శుభ ఫలితాలను కొన్ని రాశులకు కలిగింపజేస్తుంది. ఎందుకంటే కర్కాటక రాశి గురుగ్రహానికి ఉచ్చరాశి. గురువు ఉచ్చరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 5, 7, 9, 11 రాశుల్లోకి గురువు ప్రవేశిస్తే అటువంటి గురుగ్రహ సంచారం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ రోజు నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు కర్కాటక రాశిలోనే ఉంటాడు. అలా కర్కాటక రాశిలో ఉన్న గురువు ద్వాదశ రాశులలో 5 రాశుల వారికి విశేషమైన శుభ ఫలితాలను, విశేషమైన రాజయోగాన్ని కలిగింపజేస్తాడు. ఆ 5 రాశుల్లో మొట్టమొదటి రాశి మిథున రాశి. ఎందుకంటే మిథున రాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు సంచారంలో మార్పు జరిగిన కర్కాటక రాశి 2వ రాశి అవుతుంది. అంటే మిథున రాశి వాళ్ళకి ధనస్థానము, వాక్స్థానము, కుటుంబ స్థానములోకి గురువు ప్రవేశించాడు. కాబట్టి ఈ రోజు నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మిథున రాశి వాళ్ళకి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వాళ్ళ వాక్కుకు సమాజంలో గౌరవం పెరుగుతుంది, కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ధనపరంగా విశేషంగా ధన మార్గాలను పెంపొందింపజేసుకోవచ్చు. ఆ తర్వాత దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించటం వల్ల అదృష్టం పట్టబోతున్న 2వ రాశి మీనరాశి. ఎందుకంటే మీనరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి కర్కాటక రాశి 5వ రాశి అవుతుంది. అంటే మీనరాశి వాళ్ళకి పంచమ స్థానం, 5వ స్థానంలో గురువు ప్రవేశించాడు. పంచమ స్థానం అంటే ఆధ్యాత్మికతకు సంబంధించిన స్థానం, సంతానానికి సంబంధించిన స్థానం. కాబట్టి మీనరాశి వాళ్ళు ఎవరైనా సరే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనటం, గురువుల ఆశీర్వాద బలంతో కార్యసిద్ధిని పొందటం, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి శుభ ఫలితాలను పొందటానికి మీనరాశి వాళ్ళకి ఈ రోజు నుంచి గురువు కర్కాటక సంక్రమణం విశేషంగా యోగిస్తుంది. ఆధ్యాత్మికంగా భగవద్ అనుగ్రహం కూడా మీనరాశి వాళ్ళు చాలా అద్భుతంగా పొందగలుగుతారు. ఆ తర్వాత గురువు కర్కాటక సంక్రమణము విశేషంగా యోగించే 3వ రాశి మకర రాశి. మకర రాశి వాళ్ళకి గురువు 7వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఎందుకంటే మకర రాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు సంచారంలో మార్పు జరిగిన కర్కాటక రాశి 7వ రాశి అవుతుంది. మకర రాశి వాళ్ళకి 7వ స్థానంలోకి గురువు రావటం వల్ల ఏం జరుగుతుందంటే చాలా సంవత్సరాలుగా పెళ్ళిళ్ళు కాని మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈ సమయంలో పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. దంపతుల్లో విభేదాలు తొలగిపోతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి లాభం చేకూరుతుంది. ఈ ప్రయోజనాలన్నీ కూడా అక్టోబర్ 31 వరకు మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. ఆ తర్వాత గురువు కర్కాటక సంక్రమణము అద్భుతంగా యోగించే 4వ రాశి వృశ్చిక రాశి. ఎందుకంటే వృశ్చిక రాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు సంచారంలో మార్పు జరిగిన కర్కాటక రాశి 9వ రాశి అవుతుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ గురువు సంచారంలో మార్పు 9వ స్థానంలో ఏర్పడుతోంది. 9వ స్థానాన్ని భాగ్యస్థానము అంటారు. భాగ్యస్థానంలోకి గురువు రావటం వల్ల వృశ్చిక రాశి వాళ్ళకి పూర్వజన్మ పుణ్య ఫలితం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. దానివల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఏర్పడటం కానీ, తరతరాల ఆస్తిపాస్తులు కలిసి రావటం కానీ, చేస్తున్న పనుల్లో అనూహ్యమైనటువంటి విజయాన్ని అందిపుచ్చుకోవటం కానీ, ఇటువంటివన్నీ కూడా వృశ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురువు వల్ల లభించబోతున్నాయి. అక్టోబర్ 31 వరకు భాగ్యస్థానంలో గురువు విశేషమైనటువంటి శుభయోగాన్ని వృశ్చిక రాశి వాళ్లకు కలిగింపజేస్తాడు. ఆ తర్వాత గురువు కర్కాటక సంక్రమణం వల్ల చాలా అద్భుతమైనటువంటి అదృష్టాన్ని అందుకోబోతున్న 5వ రాశి, ఆఖరి రాశి కన్యా రాశి. ఎందుకంటే కన్యా రాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు సంచారంలో మార్పు జరిగిన కర్కాటక రాశి 11వ రాశి అవుతుంది. ఈ 11వ స్థానాన్ని ఏకాదశి స్థానం అంటారు. కన్యా రాశి వాళ్ళకి ఏకాదశి స్థానం, 11వ స్థానం, లాభస్థానంలోకి గురువు ప్రవేశిస్తున్నాడు. ఏ గ్రహమైన లాభస్థానంలోకి ప్రవేశిస్తే అది అన్ని రకాలుగా అన్ని రంగాల్లో అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి అక్టోబర్ 31 వరకు కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్య పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ తిరుగులేని అద్భుత విజయాలు కలుగుతాయి. కాబట్టి గురువు కర్కాటక సంక్రమణం, గురుగ్రహ సంచారంలో మార్పు, ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశించడం, అది గురువుకి ఉచ్చరాశి అవటం వల్ల విశేషమైనటువంటి రాజయోగాన్ని అందుకోబోతున్నటువంటి 5 రాశులు మిథున రాశి, మీన రాశి, మకర రాశి, వృశ్చిక రాశి, కన్యా రాశి.
మిగిలిన రాశుల వాళ్ళు మాత్రం గురుగ్రహ సంచారంలో మార్పు ఇచ్చేటటువంటి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకోవాలంటే ఈరోజు గురువు కర్కాటక సంక్రమణం సందర్భంగా గురువుకు ప్రీతికరమైన శనగలు దానం ఇవ్వండి. కేజింబావు శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఎక్కడైనా దేవాలయంలో దానంగా ఇవ్వండి. అలాగే గురువుకు అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి ఈరోజు ఈశ్వరుడికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసుకోండి. శివాభిషేకం కొబ్బరి నీళ్ళతో చేసుకుంటే మిగిలిన రాశుల వాళ్ళకి గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవచ్చు. ద్వాదశ రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, గురుబలం సంపూర్ణంగా అందిపుచ్చుకోవటానికి గురువు కర్కాటక సంక్రమణం సందర్భంగా ఇంట్లో దీపం పెట్టాక ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సురాచార్యాయ విద్మహే దేవపూజ్యాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. దీన్ని గురుగాయత్రి మంత్రం అనే పేరుతో పిలుస్తారు. ఈ మంత్రాన్ని చదువుకోవడం ద్వారా దేవగురు బృహస్పతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. గురువు కర్కాటక సంక్రమణం సందర్భంగా దేవగురు బృహస్పతి ద్వాదశ రాశుల వాళ్ళకి అద్భుతంగా యోగించాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఏ శక్తివంతమైన గురుగాయత్రి మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి. సురాచార్యాయ విద్మహే దేవపూజ్యాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. మంత్రజపం చేయండి. దేవగురు బృహస్పతి అనుగ్రహానికి ద్వాదశ రాశుల వాళ్ళు సులభంగా పాత్రలు కండి. స్వస్తి.